హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. ముందుగా హరే భగవంతుని దర్శనం చేసుకుని మనం ఈరోజు సెషన్ లో గడుపు పెడతాం. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ ప్రణామ్. హరే కృష్ణ డివోటీస్ ధన్యవాదం అండి. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామ్. హరే కృష్ణ డివోటీస్. माताजी दंडवत प्रणाम। హరే కృష్ణ డివోటీస్. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామ్ ప్రభు. బలదేవ్ జగన్నాథ్ సుభద్రామయ్య की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय, गौर प्रेमानंदे हरि हरि बोल। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। మనం 6వ అధ్యాయం ధ్యాన యోగంలో ఉన్నామండి. ఈరోజు మనం 5, 6 శ్లోకం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా చాలా అద్భుతమైన ఇంపార్టెంట్ అయిన శ్లోకములు ఈ రెండు. చక్కగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ విపురాత్మనః. ప్రతి ఒక్కడు తన మనసు యొక్క సహాయం చే తనను తాను ఉద్ధరించుకొనవలనే గాని అధోగతి పాలు చేసుకొనరాదు. బద్ధ జీవునకి మనస్సు అనున్నది మిత్రుడును అలాగునని శత్రువును అయి ఉన్నది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఎవరన్నా రీసెర్చ్ చేస్తారండి? హరే కృష్ణ మాతాజీ. రీసెర్చ్ చేయండి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానామవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. థ్యాంక్ యూ మాతాజీ. భావం కూడా చదవాలి మాతాజీ. భావం వద్దండి. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః, అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః, అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయలేని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును. హరే కృష్ణ మాతాజీ. రీసెర్చ్ చేయండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. ఆత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః, అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. శ్రీదేవి మాతాజీ మీరు కూడా రీసెర్చ్ చేయండి. థ్యాంక్ యూ మాతాజీ. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైనాత్మనా జితః, అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీలు ఎవరైనా రీసెర్చ్ చేస్తారండి? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నేను చేస్తాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా హనుమాన్ ప్రభు రీసెర్చ్ చేయండి. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః, అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. భావం చదవమంటారు?
మనస్సును బాగుంది. జయించిన వానికి మనస్సు ఆ, థ్యాంక్ యూ ప్రభు. మనస్సే ఉత్తమం. ఆ, థ్యాంక్ యూ డివోటీస్. సో మనం చక్కగా భాషలోకి వెళ్ళిపోదాం. చాలా అద్భుతమైనది ఈ 2 శ్లోకములు కూడా. సో ఈ శ్లోకాలు అయ్యో ధ్యాన యోగంలో వస్తున్నాయండి. సో మరి మనం భక్తి యోగులం కదా, మనకి సంబంధం లేదా అంటానికి లేదు కదండి. ఈ మనస్సు నియంత్రణ అనేది కర్మయోగంలో చేస్తున్న వారికైనా, జ్ఞాన యోగికైనా, అష్టాంగ యోగికైనా, భక్తి యోగికైనా ఈ మనస్సు నియంత్రణ చాలా 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 అవసరం. సరే, అయితే ఇప్పుడు మన ధ్యాన యోగంలో స్వామి ఏ ఉద్దేశంతో చెప్తున్నారో అది మనం తెలుసుకుని ఈ మనసు నియంత్రణ గురించి చక్కగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ యొక్క ధ్యాన యోగంలో స్వామి చక్కగా చెప్తూ ఉన్నారు, ఎవరు నిజమైన యోగి కదండి. ఎవరైతే కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేకుండా శ్రీకృష్ణ భగవాన్ ప్రీత్యర్థమే చేస్తున్నారో వాళ్ళే నిజమైన యోగి అని చెప్పారు. అంతేగాని కేవలం అగ్నిని రగిలింపకుండా ఎటువంటి కర్మలు చేయనంత మాత్రం చేత వారు ఎటువంటి యోగి అవ్వలేరు అని చెప్పారు. అంతేకాకుండా ఇంద్రియ తృప్తి, ఇంద్రియ ప్రీతి కొరకు ఎటువంటి విషయాలైనా త్యాగం చేయకుండా ఎవ్వరూ కూడా యోగి అవ్వజాలరు అని చక్కగా స్వామి డిక్లేర్ చేసేసారు మొదటి 2 శ్లోకాల్లో. తర్వాత 3, 4 శ్లోకాల్లో ఈ యొక్క స్టేజెస్ చెప్పారు. ఈ అష్టాంగ యోగ పద్ధతిలో ఉన్నత స్థితి, స్టార్టింగ్ స్థితి, ఏదైతే ఆరంభ స్థితి, ఉన్నత స్థితి. ఆరంభ స్థితి ఏమని చెప్పారు? యోగ ఆరురుక్ష స్థితి. యోగ ఆరురుక్ష స్థితి ఎక్కడి వరకు వస్తుంది మనకి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. సో ఈ యొక్క స్థితిలో ఏం చేస్తాము? కర్మల్ని చేయటం, నిష్కామ కర్మయోగం అనేది ఒక సాధనంగా చేసుకుని అష్టాంగ యోగి ముందుకు వెళ్తా ఉంటాడు. అంతేగాని ఆ స్థితిలో కర్మల్ని విడిచిపెట్టమని చెప్పట్లేదు కదండి. ఈ ఆరంభ స్థితిలో, యోగ ఆరుక్ష స్థితిలో నిష్కామ కర్మయోగాన్ని ఒక సాధనంగా చేసుకుని ఈ ధ్యాన యోగి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? యమ, నియమ, పాటించాల్సినవి, ఏదైతే ఆచరించాల్సినవి, ఏదైతే చెయ్యకూడనివి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2 పాటించాలి. తర్వాత ఏంటి? ఆసనం, ఒక ప్రత్యేకమైన స్థితి అందు ఒక పోస్చర్ లో కూర్చుని ధ్యానం చేసే పద్ధతి కదండి. ఈ యొక్క ఆసనము కదండి, ఇవి ప్రాక్టీస్ చేయడానికి ఎన్నో వేల సంవత్సరాలు పడుతుంది ఒక స్థితి ఉన్నత స్థితికి రావడానికి అంటారు ఇందులోనే. నెక్స్ట్ ఏంటి? ప్రాణాయామ, ఈ యొక్క బ్రీతింగ్ పద్ధతి ద్వారా శరీరాన్ని, మనసుని చక్కగా ఒక మంచి స్థితికి తీసుకురావటం. తర్వాత ఏంటండి? ప్రత్యాహార. ఈ ప్రత్యాహార స్థితి చాలా చాలా అద్భుతమైన స్థితి. ఇది దాటితేనే ఆ ఉన్నత స్థితి అయిన ధ్యాన స్థితికి వెళ్ళే అవకాశం ఉన్నది జీవుడు కదండి. ఈ యొక్క ప్రత్యాహారాలు ఏం చేస్తున్నారు? మనసు నియంత్రణ, అలాగే ఇంద్రియార్థాల నుంచి మనసును నియంత్రించి ఉంచటం. ఎప్పుడైతే ఇది పర్ఫెక్ట్ అయిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అప్పుడు నిజమైన ఈ యొక్క ధ్యాన స్థితికి వెళ్తారు. ఆ నెక్స్ట్ 3 స్టేజెస్ ఏంటి అష్టాంగ యోగంలో? ధ్యాన, ధారణ, ధ్యాన, సమాధి కదండి. దీన్ని ఏమంటారు? యోగారూఢము, యోగారూఢ స్థితి, అయితే యోగారూఢము అంటాం. ఎవరైతే ఈ స్థితిలో ఉన్నవాడిని యోగారూఢుడు అంటారు. ఎందుకంటే వాడు ఉన్నత స్థాయికి చెందాడు. ఇందులో కూడా ఇది ధ్యాన పద్ధతి. ధ్యాన దాంట్లో కూడా ధారణ, ధ్యాన, సమాధి. ఈ ధారణలో ఏం చేస్తారు? మొత్తం భగవంతుని యొక్క రూపం మీద ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యాన పద్ధతిలో ఏం చేస్తారు? ధ్యాన స్థితికి వచ్చినప్పుడు భగవంతుని యొక్క ఒక్కొక్క అంగం మీద, ఆ పరమాత్మ రూపంలో ఒక్కొక్క అంగం మీద, ఆయన యొక్క కళ్ళ మీద, ఆయన యొక్క పాదపద్మాల మీద, ఒక్కొక్క అంగం మీద తీవ్రమైన ధ్యాన స్థితిలోకి వెళ్తారు. ఆ తర్వాత సమాధి. ఇక భౌతిక విషయాలు ఏమీ వాళ్ళకి ఓన్లీ పరమాత్మమయం అయిపోతారు మొత్తం అంతా కూడా. అంత తీవ్రమైన సాధన స్థితి, ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు వాళ్ళు సమాధి స్థితికి వెళ్తారు. సో ఈ విధంగా యోగా ఆరురుక్ష, యోగా రూఢము, ఈ 2 స్థితుల గురించి మనకి 3, 4 శ్లోకాల్లో చక్కగా స్వామి వివరించాడు. ఈ యోగా రూఢము స్థితికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఇంకా ఈ కర్మల్ని విడిచిపెట్టవచ్చు, కేవలం ధ్యాన పద్ధతిలో ముందుకు వెళ్ళవచ్చు కదండి. అప్పుడు ఇంకా ఈ ధ్యానం అనేది వాళ్ళ సాధనం అవుతుంది. అప్పుడు కర్మల్ని విడిచిపెట్టవచ్చు. ఇంద్రియ ప్రీతి కొరకు ఎటువంటి కర్మలు చేయరు, ఫలాలు నాశించి ఎటువంటి కర్మలు చేయరు. అప్పుడు కర్మల నుంచి వాళ్ళు వైదొలగవచ్చు అని చక్కగా చెప్పారు స్వామి ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఇంకా అద్భుతమైన సెషన్ చెప్తున్నారు. సరే, అయితే ఆ యోగారూఢ స్థితికి రావాలంటే ఈ ప్రత్యాహార స్థితిని దాటి రావాలి. ప్రత్యాహార దాటితేనే ధారణ, ధ్యాన, సమాధి. సో ఈ ప్రత్యాహార దాటాలి అంటే ఒక అద్భుతమైన విషయం చేయాలి. ఆ వ్యక్తి ఏం చేయాలి? ఈ మనసును నియంత్రించాలి. ఇంద్రియార్థాల వైపు వెళ్లకుండా మనసుని చక్కగా నియంత్రించాలి. సో అందుకనే
ఈ స్థితి దాటకపోతే, ఈ ప్రత్యాహార స్థితి దాటకపోతే వాడు యోగారూఢ స్థితికి, యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశమే లేదు. ఈ మనసు నియంత్రించకపోతే అసలు యోగం చేసినంత వల్ల ప్రయోజనమే లేదు. అందుకనే స్వామి ఎంతో పర్టిక్యులర్‌గా ఈ యొక్క మనసు నియంత్రణ గురించి 5, 6 శ్లోకాలు ఖచ్చితంగా దీనికోసం కేటాయించారు. మనం అనుకోకూడదు ఇది కేవలం అష్టాంగ యోగకే మనసు నియంత్రణ అవసరం. మనకేముందండి భక్తి యోగంలో మన మనసు ఎలా చలించినా పర్వాలేదు అనుకోవడానికి లేదు. మనసు నియంత్రణ ఎటువంటి యోగికైనా అవసరమే. అసలు యోగం అంటే ఏంటి? భగవంతునితో అనుసంధానం అవ్వటం. ఆయనతో కనెక్షన్ ఏర్పరచుకోవటం. ఆయనతో సంబంధ బాంధవ్యాలు తిరిగి నెలకొల్పుకొని, ఆయనతో నిత్యంగా కనెక్షన్‌లో, సంబంధంలో కలిగి ఉండటం. అది కర్మల ద్వారా అయితే కర్మయోగం, జ్ఞానం ద్వారా అయితే జ్ఞానయోగం, యోగ పద్ధతి ద్వారా అయితే అష్టాంగ యోగం, అలాగే భక్తి ద్వారా అయితే భక్తి యోగం. ఏది చేసినప్పటికీ కూడా కావాల్సిందేంటి? మనసు నియంత్రణ. ఈ యోగం తీసుకున్న మనసు నియంత్రణ పెద్ద పీట. మనసు నియంత్రించుకోలేని వాడు అటు భౌతికంగా కూడా ఉద్ధరింపబడలేడు. ఇక ఆధ్యాత్మికంగా ఏం ఉద్ధరింపబడతాడు వాడు? అందుకని స్వామి ఇంత అద్భుతంగా ఈ యొక్క అధ్యాయంలో పదే పదే మనసు గురించే చెప్తూ ఉంటారు. మనసు నియంత్రణ చాలా చాలా అవసరం కదండి. సో ఈ 2 శ్లోకాల్లో దాని గురించే కృష్ణ భగవాన్ చక్కగా కేటాయించారు. ఏమంటున్నారు 5వ శ్లోకంలో ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. ఇక్కడ ఆత్మ పర్టిక్యులర్‌గా ప్రతిసారి చాలా ఎక్కువ సార్లుగా వాడుతున్నారు కదండీ. సో యాక్చువల్‌గా ఈ ఆత్మ అన్న పదాన్ని పరిస్థితులను ఉపయోగించి దాని పదాన్ని మనం మీనింగ్ మనం తీసుకుంటాం. మామూలుగా ఆత్మ అంటే ఏంటి? జీవుడిని ఇండికేట్ చేయడానికి వాడతారు. కానీ కొన్ని సమయాల్లో మనసును ఉపయోగించి చెప్పడానికి వాడతారు. కొన్ని సమయాల్లో దేహాన్ని గురించి చెప్పడానికి వాడతారు. వీడు నా ఆత్మజుడండి అని చెప్తారు. నా ఆత్మజుడు అంటే ఏంటండి? ఆత్మజుడని ఎవరినంటారు? తోడబుట్టిన వాడిని. ఆత్మజుడు నా పుత్రుడండి అని చెప్పడానికి ఆత్మజుడు నా ప్రియమైన పుత్రుడు అనుకోని ఎలా పరిచయం చేస్తాను? వీడు నా ఆత్మజుడండి, నా ప్రియమైన పుత్రుడండి కదండి. అలా చెప్తాం. దేహం నుంచి వచ్చిన వాడే. కానీ ఆత్మ అనే పదాన్ని ఒక్కోసారి దేహానికి, ఒక్కోసారి మనసుకి, ఒక్కోసారి జీవుడు గురించి చెప్పడానికి, అసలైన ఆత్మ గురించి చెప్పడానికి వాడతారు. సో ఇక్కడ ఈ యోగ పద్ధతిలో మెయిన్ ఈ యొక్క ఆత్మ గురించి దేని గురించి మాట్లాడుతున్నారు? యోగాభ్యాసం మొత్తంలో మెయిన్ అంటే ఎవరు? మనస్సు. సో ఇక్కడ ఆత్మ అన్న పదాన్ని మనసును ఉపయోగించి వాడుతున్నారు. సో ఈ మనసు సహాయంతో ఏం చేయమంటున్నారు? ఉద్ధరించుకోవాలి అంటున్నారు. అంతేగాని ఏమంటున్నారు? అవసాదయేత్ అధోగతి పాలు చేసుకోకూడదు జీవుడు తన జీవితాన్ని కదండి. ఆధ్యాత్మిక జీవితాన్ని గాని, భౌతిక జీవితాన్ని గాని ఈ మనసు సహాయంతో ఉద్ధరించుకోవాలే గాని అధోగతి పాలు చేసుకోకూడదు. అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఈ మనసు ఎటువంటిదంటే బద్ధ జీవుడికి ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఈ మనసు ఎలాంటిదంటే రిపుహు అంటే శత్రువు, అలాగే బంధువు మిత్రుడు కూడా అయి ఉందంట. అదేంటండి ఒక వ్యక్తి శత్రువు, మిత్రుడు ఎలా అవుతాడు? అన్న విషయం మనకు సందేహం రావచ్చు. అందుకని 6వ శ్లోకంలో దానికి క్లారిటీ ఇస్తున్నారు. సో మనం ఆ విషయం కూడా తెలుసుకున్నప్పుడు మనం మొత్తం వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ ఏమంటున్నారు? బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః. ఎవరైతే ఈ మనసుని జయించిన వాడికి ఆ మనసు ఎలా ఉంటుందంట? బంధువు ఉత్తమ మిత్రుల్లా ఉంటుంది. ఒకవేళ ఇదే మనసుని ఆ బద్ధ జీవుడు జయించలేకపోతే ఏమవుతుందంట? ఆత్మైవ శత్రువత్, అదే మనస్సు శత్రువుగా వర్తిస్తుందంట ఆ జీవుడికి. ఒకటే మనసు ఒకటే, దాన్ని నియంత్రిస్తే ఉత్తమ మిత్రుల్లా ఉంటుంది. నియంత్రించకపోతే అదే జీవుడికి, అదే బద్ధ జీవుడికి అది ఎలా ఉంటుందంట? శత్రువుగా వర్తిస్తుంది. కాబట్టి మనసు నియంత్రణ ఎంత ఇంపార్టెంటో మనకి చెప్తున్నారు. సో ఈ యొక్క యోగ పద్ధతి మన భగవంతునితో ఎందుకు అనుసంధానం అవ్వాలి? అనుసంధానం అవ్వకపోతే మన మానవ ధర్మం, మానవ జీవితం ఏమన్నారు ప్రహ్లాద్ మహారాజు? దుర్లభం మానుషం జన్మ. అతి దుర్లభమైనది మనుష జన్మ. దీన్ని కనుక వినియోగించుకోకపోతే ఏమవుతుందండి? ఏమవుతుంది? ఆహార నిద్ర భయమైతు జంతువులాగా ప్రవర్తిస్తే ఇటువంటి ఉద్ధరణ లేకుండా సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉంటాం.
సో ఈ మానవ జన్మ ధర్మం ఏమిటి? భగవంతుణ్ణి సేవించటం కదండి. ఏమని చెప్పారు? ధన్మేన హీన పశుహి సమాన. ధర్మాన్ని పాటించకపోతే వాడు పశువుతో సమానం. అటువంటి ధర్మాన్ని ఆచరించాలి అంటే మనకిచ్చిన ధర్మాన్ని మనం చక్కగా నిర్వర్తించాలంటే మనసు నియంత్రణ చాలా అవసరం. సో చాలా మంది అనుకుంటారు, సరే అయితే మేము యోగా చేసేస్తున్నామండి. యోగా మ్యాట్ కొనుక్కున్నంత ఈజీ కాదండి మనసుని నియంత్రించడం. కదండీ! 300, 400 రూపాయలు పెడితే యోగా మ్యాట్ ఎవరైనా కొనుక్కుంటారు. కానీ ఆ మనసును అందరూ నియంత్రించగలరా? ఆ యోగ సిద్ధి అందరూ పొందగలరా? దానికి సాధన చాలా అవసరం. కదండీ! సాధన చాలా అవసరం. సో మనకి భగవద్గీతలో స్వామి చక్కగా అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. మనం ఏ విధంగా ఇక్కడ బాధపడుతున్నాం అన్న విషయాన్ని. 15వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్పారు. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః మనసష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఏమంటున్నాడు స్వామి? నా శాశ్వతంసాలైన జీవులు ఏం చేస్తున్నారంట? జీవభూత సనాతనః మనసష్టాని ఇంద్రియాన్ని, మనసుతో కూడిన 6 ఇంద్రియములతో ఏం చేస్తున్నారంట? ప్రకృతి స్థానికర్షతి, తీవ్ర సంఘర్షణ చేస్తున్నారంట ఈ భౌతిక ప్రకృతితో. అంటే ఏం చేస్తున్నారు? ఈ మనసు అనేది నియంత్రణ లేకపోవటం కారణంగా, మనసు గనుక నియంత్రించబడకపోతే ఏమవుతుంది? మనసు ఎవరి చేత నియంత్రింపబడాలి? బుద్ధి చేత. బుద్ధి ఎవరి చేత నియమింపబడాలి? ఆత్మ చేత. ఆ ఆత్మే మిథ్యాహంకార భావనలో ఉందనుకోండి. ఆ ఆత్మ జీవుడే నిజమైన స్థితి తెలుసుకోని స్థితిలో ఆ బుద్ధిని ఏం గైడ్ చేస్తాడు? బుద్ధిని గైడ్ చేయలేకపోతే ఏం జరుగుతుంది? ఆ బుద్ధి మనసును నియంత్రించదు. మనసును నియంత్రించకపోతే ఏం జరుగుతుంది? ఇంద్రియాలు విచ్చలవిడిగా వాటి స్వేచ్ఛానుసారంగా కళ్ళు ఏది చూడాలంటే అది చూస్తూ ఉంటాయి. చెవులు ఏది వినాలంటే అవి వింటాయి. నాలుక ఏది మాట్లాడాలంటే అది మాట్లాడుతుంది. ఏది తినాలంటే అది తింటుందనుకోండి, ఏమవుతుంది? అధోగతి పాలైపోతాడు. అదే మనసు చేత ఎందుకు అధోగతి పాలైపోతున్నాడు? అది శత్రువు కింద వర్తించడం స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే మనకు ఒక శత్రువు అనుకోండి, వీడు నా శత్రువు అని చక్కగా చెప్తే వాడు బయట ఉన్నాడనుకోండి, వాడి ప్రాంగణంలోకి మనం వెళ్ళకుండా, లేకపోతే మన ప్రాంగణంలోకి వాడిని రానివ్వకుండా కాపాడుకోవచ్చు. కానీ మనసు ఎక్కడుందండి? మనసు ఎక్కడుంది? దేహంలో, శరీరంలో. ఎక్కడన్నా తాళ్ళతో కట్టేయటం అవుతుందా? ఎక్కడుంది జీవుడికి మనసు? సూక్ష్మ శరీరంలో సూక్ష్మ శరీరం మన లోపలే ఉంది కదండి. ఈ పైన ఉన్న కోటింగ్ ఏంటి? స్థూల దేహం అయితే లోపల ఒక సూక్ష్మ దేహం ఉంది. ఆ లోపల జీవుడు ఉన్నాడు. సో జీవుడు ఈ సూక్ష్మ దేహం చేత బంధింపబడి ఉన్నాడు. సూక్ష్మ దేహం ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. ఈ స్థూల దేహం విడిచిపెట్టిన తర్వాత కూడా మన సూక్ష్మ దేహాన్ని ఛేదించకపోతే అదే సూక్ష్మ దేహం ఈ జీవుని ఒక దేహం నుంచి ఇంకో దేహాన్ని తీసుకుని వెళ్తుంది. ఏ విధంగా అయితే వాయువు పూల తోట నుంచి వెళ్ళినప్పుడు ఆ పూల సుగంధాన్ని మోసుకొస్తుందో, అలాగే ఈ సూక్ష్మ దేహం జీవుని ఒక దేహం నుంచి ఇంకొక దేహాన్ని తీసుకుని వెళ్తుంది. దేని కారణంగా? ఆ వాసన, భౌతిక కోరికల వాసన కారణంగా తీసుకుని వెళ్తుంది. ఆ కోరికలన్నీ ఎక్కడ ఉంటున్నాయి? మనసు అనేది పెద్ద స్టోరేజ్ బాక్స్ కదండి. సుఖం, దుఃఖం అన్ని స్టోర్ చేస్తుంది. అంతేకాకుండా మనసుకి ఇంకొక ఎక్స్ట్రా ఫంక్షన్ ఏంటి? యాక్సెప్ట్ చేస్తుంది, రిజెక్ట్ చేస్తుంది. కావాలి అంటుంది, వద్దు అంటుంది. అదే విషయం ఈరోజు కావాలి అంటుంది, రేపొద్దున అసలు వద్దు అంటుంది. సో దాని పని అది యాక్సెప్ట్, రిజెక్ట్, యాక్సెప్ట్, రిజెక్ట్, యాక్సెప్ట్, రిజెక్ట్ అలా చేస్తూ ఉంటుంది. సో ఇటువంటి మనసుని మనం నియంత్రించకపోతే ఏమవుతుంది? ఈ మిథ్యాహంకార భావనలో జీవుడు ఉండటం కారణంగా, ఈ మనసు నియంత్రింపబడకపోవటం కారణంగా ఏమవుతుంది? రకరకాల భౌతికమైన కోరికలతో వాటిని తీర్చుకునే పద్ధతిలో రకరకాల కర్మలు ఆచరిస్తూ ఏమవుతాడు జీవుడు? ఈ బద్ధ జీవితంలో ఉండిపోవటం జరుగుతుంది శాశ్వతంగా. ఏమవుతుంది? సంసార చక్రంలో జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూ ఉంటాడు. ఆ విధంగా ఎవరికి బానిస అయిపోతున్నాడు? ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నిటికీ కూడా బానిస అయిపోతాడు. ఏ విధంగా మనసుకు బానిస అవటం కారణంగా, వీటన్నిటికీ బానిస అవటం కారణంగా ఏమవుతాడండి? ఆ యొక్క మనసుకి సర్వెంట్ కింద అయిపోతాడు బద్ధజీవుడు. ఏం కావాలంటే అది. ఒక రాజుగారు పెద్దగా చెప్తున్నారంట, దండోరా వేస్తున్నారు. ఏమంటున్నారు? నేనసలు ఎవ్వరి మాట వినను.
ఎవరి మాట అందరూ నా మాటే వినాలి. నా మనసుకు ఏది తోస్తే అది చేస్తా. ఆ! సో, ఇప్పుడు ఎవరి మాట వింటున్నాడు ఆ రాజు చెప్పండి? మనసు మాత్రం. మనసు సర్వెంట్ అయిపోయాడు. ఎవరి సర్వెంట్ అవనంటున్నాడు. ఏ రాజుకి సర్వెంట్ అవనంటున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? మనసు సర్వెంట్ అయిపోతున్నాడు. మనసు ఎవరినైనా దండించమంటే దండిస్తా అంటున్నాడు. ఎవరిని వదిలేయమంటే వదిలేస్తా అంటున్నాడు. కాపాడమంటే కాపాడుతా అంటున్నాడు. సో, మనసుకు సర్వెంట్ అయిపోతున్నాడు. బుద్ధి వాడనంటున్నాడు. మనసు ఏం చెప్తే చేస్తే ఏమవుతుందండి? బుద్ధి ఉపయోగించకపోతే నాశనం అయిపోతాం. అధోగతి పాలైపోతాం. మనం ఒక్కసారి ఇదే అనుకుంటాం. నేను ఎవ్వరి మాట వినను. నా మనసు ఎలా చెప్తే ఎటు తోస్తే అటు వెళ్తా అంటే ఏంటి? ఆల్రెడీ మనసుకు బానిస అయిపోయావు. ఇంకెవరికైనా బానిస అవ్వాల్సిన అవసరమే ఉంది. నేను అదే తీసుకెళ్తుంది. నీ యొక్క నరకం వైపు, నీ యొక్క వినాశనం వైపు అదే తీసుకొని వెళ్తుంది. సరే మరి ఈ మనసుని ఏం చేయాలండి? ఎలా నియంత్రించాలి దీన్ని? హ్మ్. ఎలా నియంత్రించాలి? సో, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? అంటే చక్కగా ఆచార్యులు చెప్తున్నారు. కృష్ణ భగవానుడు ఏమని చెప్తున్నారు? సాధన భక్తి చేయాలి. అవునయ్యా! చాలా కష్టమే మనసు నియంత్రణ. తర్వాత వచ్చే శ్లోకాల్లో అర్జునుడు కూడా చెప్తాడు. గాలినైనా బంధిస్తాను గానీ, ఈ మనసు నియంత్రించడం నా వల్ల కాదయ్యా కృష్ణ. స్వామి చెప్తారు. అవునవును. కానీ అభ్యాస యోగేన కౌంతేయ. అభ్యాస యోగం చేస్తే ఈ మనసు నియంత్రించవచ్చు. అభ్యాస యోగం అంటే ఏంటి? కృష్ణ భక్తి భావనలో జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ మనసును నియంత్రించవచ్చు. లేకపోతే నియంత్రించలేం. ఎలా బతకవచ్చు కృష్ణ భక్తి భావనలో? నీ కర్మలన్నీ కృష్ణ భక్తి భావనలో ఎలా చేయవచ్చు? మనకి 9 అంగాలున్నాయి భక్తిలో. శ్రవణం. ఏమవుతుంది శ్రవణం చేస్తే భగవంతుని గురించి? ఏమండి? శృణ్వత స్వకత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తనః హృదయంతస్థో హి అభద్రాని విధునోతి సృసన్. ఏమవుతుంది భగవంతుని గురించి శ్రవణం చేస్తూ ఉంటే హృదయంలో ఉన్న అభద్రాలన్నీ తొలగిపోతాయి. ఏంటి అభద్రాలు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. కదండీ! ఇవన్నీ తొలగిపోతాయి. అప్పుడు మనసు నియంత్రించడం చాలా సుఖమవుతుంది. అందుకనే మనకి శ్రవణం బాగా చేయాలి. శ్రవణం బాగా చేస్తే ఏమవుతుంది? మనసు స్వామి మీద కేంద్రీకృతం అవుతూ ఉంటుంది. కదండీ! అష్టాంగ యోగి కష్టపడి మనసుని నియంత్రించుకోవాలి. కానీ భక్తి యోగి చక్కగా స్వామి యొక్క లీలలు వింటూ స్వామి మీద మనసుని ధ్యానం చేయవచ్చు. స్వామి మీద మనసు పెట్టి స్వామి యొక్క గుణగణాలను కీర్తిస్తున్నప్పుడు, స్వామి యొక్క సుందరమైన రూపం గురించి వర్ణిస్తున్నప్పుడు మనసుని అక్కడే కేంద్రీకృతం చేయవచ్చు. శ్రవణం, కీర్తనం. కీర్తనం అంటే ఏంటి? స్వామి గుణగణాలు కీర్తించడం ఒకటైతే ఇంకొకటి ఏంటి? నామ జపం చేయటం. అది కూడా ఒక కీర్తనే. సో ఏమని చెప్పారు? మనత్రాయతే ఇతి మంత్రః. మనసుని ఎలా ఉద్ధరించాలి? మంత్ర జపం ద్వారా. చైతన్య మహాప్రభు కూడా అదే చెప్పారు మన శిష్టాష్టంగంలో. చేతో దర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం. ఏం చేస్తుంది? చేతో దర్పణమార్జనం. ఈ మనసు మీద, హృదయం మీద అల్లుకున్న ఎన్నో మాలిన్యాలని తుడిచిపెట్టేస్తుంది ఈ నామ సంకీర్తన. ఎప్పుడైతే బాగా దుమ్ముపట్టిన అద్దంలో మనం చూసుకుంటే ఏమన్నా కనిపిస్తుందా? ఏమీ కనిపించదు. ఎప్పుడైతే క్లీన్ చేస్తామో మన ప్రతిబింబం చక్కగా కనిపిస్తుంది. మన హృదయం ఎంతో కాలుష్యాలతో, మనసు ఎన్నో భౌతికపరమైన కోరికలతో ఉన్నప్పుడు మన నిజస్థితి మనకు కనిపించదు. ఎప్పుడైతే నామ సంకీర్తన చేస్తున్నాం మొత్తం క్లీన్ అవుతూ ఉంటుంది. కదండీ! అంతేకాకుండా ఇదేమంటున్నారు? ఈ యొక్క దుఃఖ సాగరమైన సంసార చక్రంలో బయట పడేస్తుంది నామ సంకీర్తన. కదండీ! అందుకని మనత్రాయతే ఇతి మంత్రః. మనసును ఉద్ధరిస్తుంది మంత్రం. కదండీ! సో మనసుకి ఎటువంటిది? చిన్న పిల్లల లెక్క కదా! కంటిన్యూస్‌గా దానికి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. కంటిన్యూస్‌గా ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. కదండీ! అప్పుడు అది నియంత్రణలోకొస్తుంది. సో మనసు యొక్క పరిస్థితి ఏమని చెప్తారు ఆచార్యులు? ఒక కోతి ఉందనుకోండి. ఒక్ ఒకే చోట కూర్చుంటుందా? లేదు. ఈ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీదకి దూకుతూ ఉంటుంది. ఇప్పుడు అదే కోతికి పిచ్చి పట్టింది. ఆ పిచ్చి పట్టిన కోతికి మీరింకా మత్తు పదార్థాలిచ్చారు. ఈ మత్తు పదార్థాలు తాగింది, పిచ్చిది అయిన కోతి ఇప్పుడు దాని కాలులో ముల్లు గుచ్చుకుందనుకోండి. ఏం చేస్తుంది? హ్మ్. ఏమన్నా ఒక చోట కూర్చుంటుందా? ఎగురుతుంది. ఇంకా ఎగురుతుంది. అటువంటిది మన మనసు పరిస్థితి. చాలా మంది చెప్తారు, అయ్యో! మేము జపం చేద్దాం అంటుంటే మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది. సో మన మనసు పరిస్థితి ఇదే అని చెప్తున్నారు ఆచార్యులు చక్కగా.
ఆల్రెడీ పిచ్చెక్కున్న కోతికి మత్తు పదార్థాలు ఇస్తే మళ్ళీ దాని కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఎలాగ ఒక్క చోట నుంచి ఒక చోట గెంతుతూ ఉంటుందో మన మనసు కూడా అంతే, అలాగే వెళ్తుంది. ఒక్క చోట స్థిరంగా ఉండదు. ఏమండి? గెంతుతూ 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 ఉంటుంది. అలాగే ఒక చోట ఉండదు. ఇప్పుడు చిన్న పిల్లవాడు చదువుకోవాలని పుస్తకం తీసినప్పుడు ఆట ఆడుకోవాలనిపిస్తుంది. ఆటలకు వెళ్ళినప్పుడు అమ్మ ఇంటి దగ్గర ఏం చేస్తుందో తినాలనిపిస్తుంది. వాడెప్పుడు ఆ పని చేసినప్పుడు ఆ పనిలో ఉండడు. ఆతృతగా ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ చేయాలనుకుంటాడు. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చేయాలనుకుంటాడు. అలాగే మనసు కూడా అంతే. ఇప్పుడు ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాం. మనసు నెక్స్ట్ దాని గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఏదో క్లాస్ విందాం అనుకుంటాం. క్లాస్ దగ్గరే కూర్చుంటే కానీ మనసు ఎక్కడికో తర్వాత ఏం చేయాలి? ఆ టిఫిన్ ఇది తిరుగుతూ ఉంటుంది. ఆ పని కరెక్ట్‌గా మనం చేయనివ్వద్దు దాన్ని నియంత్రించకపోతే. చంచలం హి మన కృష్ణ చంచలంగా ఉంటది. ఒక చోట ఉండదు. కదులుతూ కదులుతూ ఉంటుంది. కదండీ! సో, దాన్ని పట్టి నియంత్రించి నామ సంకీర్తన చేయాలి. సో, ఇంకా ఏమని చెప్తున్నారు? అర్చనం చేసేటప్పుడు ఏం చేస్తాం? స్వామి యొక్క ప్రతి ఒక్క అంగానికి మనం చక్కగా హారతి చేసేటప్పుడు ఏం చేస్తామండి? చక్కగా స్వామి పాద పద్మాలకి 4 సార్లు సమర్పిస్తాం. నాభికి 2 సార్లు, ముఖార విందానికి 3 సార్లు, మొత్తం శరీరానికి 7 సార్లు చేస్తున్నప్పుడు, హారతి చేస్తున్నప్పుడు ఏం చేస్తాం? భగవంతుని యొక్క నామం తీసుకుంటూ భగవంతునికి సుందరమైన రూపాన్ని చూస్తున్నాం. అప్పుడిక మనసుకి వేరేదేమీ లేదు. ఆ సుందరమైన రూపం మీదే ధ్యానం చేస్తుంది. అర్చనం కదండీ! వందనం. భగవంతుని గురించి అద్భుతమైన ప్రార్థనలున్నాయి భాగవతం మొత్తం అంతా. ఏదో ఒక 4, 5 ప్రార్థనలు రోజుకి 4, 5 శ్లోకాలు భగవంతుడు ఎదురుగుంటా ఉండి ఆయన ముఖార విందాన్ని చూస్తూ ప్రార్థించవచ్చు. ఆ విధంగా మనసు లగ్నమవుతుంది. దాస్యం రకరకాల సేవల ద్వారా కదండీ! మళ్ళీ ఇంకా ఏం చేయవచ్చు? ఆయనకి స్మరణం. నిత్యంగా ఆయన గుర్తుపెట్టుకోవచ్చు. మా మనుస్మర యుద్ధేచ అన్నాడు భగవంతుడు అర్జునుడితో. నన్ను స్మరిస్తూ యుద్ధం చేయవయ్యా! నా కోసం చెయ్యి అన్నాడు. మనం కూడా మన పనులేం విడిచిపెట్టిన అవసరం లేదు. కదండీ! ఏదైతే చేస్తున్నామో అవి చేస్తూ భగవంతుని యొక్క నామం తీసుకుంటూ ఆయన ప్రీత్యర్థం చేస్తే సరిపోతుందంతే. మనం విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళమని ఏం చెప్పట్లేదు స్వామి. అర్జునుడే అరణ్యాలకు వెళ్తా అంటే వద్దయ్యా నీ కర్తవ్యం చేయమన్నాడు స్వామి. కదండీ! సో, స్మరణ, వందన, దాస్యం, ఆత్మ నివేదనం. మన మనసును స్వామి యొక్క పాద పద్మాల మీద పెట్టాలి. అలాగే పాద సేవనం. ఎవరి పాదాల దగ్గర మన మనసు ఉండాలి. అంబరీష్ మహారాజ్ ఏం చేసేవారు? సవై మన కృష్ణ పాదార విందయోర్. ఎప్పుడు కూడా ఆయన మనసుని స్వామి యొక్క పాద పద్మాల దగ్గర పెట్టేవారు. శ్రీమద్ భాగవతంలో వస్తుంది. ఏ విధంగా అయితే బాగా అలసిపోయి ఉన్న వ్యక్తికి ఇంటికి రాంగానే కదండీ! ఎంతో శరీరానికి ఎంత సేద కలుగుతుందో ఒక్కసారిగా. అలాగే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎన్నో కష్టాలతో అలసిపోయిన జీవుడికి స్వామి యొక్క ముఖార విందం, స్వామి యొక్క పాద పద్మాలే ఒక షెల్టర్ అంట. అద్భుతమైన షెల్టర్, ఆశ్రయం. అంతకు మించిన పరమాశ్రయం ఎక్కడా లేదు. అక్కడికి వెళ్ళినప్పుడే జీవుడు సేద తీరుతాడు తప్ప వేరే ఎక్కడికి వెళ్ళినా సేద తీరడు. అనుకుంటాడు అంతే. ఇది కాకపోతే అందులో నాకు హ్యాపీనెస్ వస్తుందని. బట్ హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది? స్వామి యొక్క సేవలో, స్వామి యొక్క పాద పద్మాల దగ్గర మాత్రమే. సరే అయితే ఇది చాలా బావుందండి. మరి ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఈ యొక్క మనసుని ఎందుకు మనం నియంత్రించలేకపోతున్నాం? సరే అయితే ఒకసారి ప్రయత్నించాం. వదిలిపెట్టేయచ్చా? హ్మ్. ఏవండి? సో, మీరు చెప్పారు కదా! మనసుని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం. అవ్వట్లేదు. అయితే వదిలిపెట్టేద్దామా? ఏవండి? వదిలిపెట్టేయచ్చా సాధన అలాగా? చేయాలి. సాధన సాధన చేయాలి. సో, చిన్న పిల్లలు నడుస్తూ ఉంటారు కదా! 8 మంత్స్, 10 మంత్స్ పిల్లలు నడుస్తారు కదండీ! నడకొచ్చేటప్పుడు వాళ్ళు మొదటి రోజు ఎప్పుడో నడిచేస్తారా? లెగుస్తారు. ఒక 2 అడుగులేస్తారు, పడతారు. ఒక 2 అడుగులేస్తారు, పడతారు. అలాగని మీరెప్పుడైనా చూసారా? ఏ చిన్న పిల్లవాడైనా 8 నెలల్లో, 10 నెలల్లో ఉంటాయయితే వాడికి. వాడి డిటర్మినేషన్ ఎంతుంటుంది? మనం ఈరోజు కలిసిపోయాం నాన్న ఇంకొద్దులే రేపు నుంచి మళ్ళీ నడిచి ప్రయత్నిస్తాను అని ఊరుకోడు. వాడు పడతాడు, మళ్ళీ లెగుస్తాడు. పడతాడు ఎందుకంటే వాడు అందరిని చూస్తున్నాడు. వాళ్ళ కాళ్ళతో నడుస్తున్నారు. నేను ప్రయత్నిస్తా. నేను నడుస్తా. నేను నడిసేంత వరకు ప్రయత్నిస్తా. అంటాడు గానీ, ఏ పిల్లవాడైనా సరే అయితే ఇన్ని సార్లు పట్టవెందుకు నేను ఇలాగే పాకుతూ ఉంటా, ఇలాగే కూర్చుంటా, అమ్మ అన్ని నోట్లో పెడుతున్నా అనుకోడు. అంత చిన్న పిల్లవాడికున్న దృఢ నిశ్చయం మనం భక్తులవ్వాలి అనుకుంటున్నాం. భక్తులమని ఫీల్ అవుతున్నాం మనకుండకుండా పోతుంది. ఏమంటాం? మనస్సు సరిపోవట్లేదండి. ఇప్పుడు కాదు ఈవినింగ్ జపం చేస్తా. అసలిప్పుడు మనసే సెట్ అవ్వట్లేదు.
చిన్న పిల్లవాడే వాడి దృఢ నిశ్చయాన్ని వదిలిపెట్టాడు. లేదు అమ్మ నడుస్తా నేను. అలిసిపోయి పడుకునేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. నడిచి నడిచి అలాగా ఏమవుతుందండి, వితిన్ 10-15 డేస్ వాడు చక్కగా నడిచేస్తూ ఉంటాడు. వితౌట్ ఎనీ సపోర్ట్. కదా! మనకెందుకు ఆ దృఢ నిశ్చయం ఉండట్లేదు? ఎందుకంటే మన సంకల్పం గట్టిగా లేదు. చిన్న పిల్లవాడు 8 నెలల, 10 నెలల పిల్లవాడికున్న సంకల్ప దృఢత్వం కూడా మన సంకల్పంలో లేకపోవటం వల్ల మనం విడిచిపెట్టేస్తున్నాం. సరేలే ఇలాగే చేసేద్దాం. పని చేస్తున్నప్పుడు అలా అలా కోరికలొస్తాయంటున్నారు. వాటిని నియంత్రించాలా ఏంటి? ఎలాగోలా చేసేద్దాం. నామం ఎంతో పవిత్రమైనది అంటున్నారు కదా! అపరాధ రహిత నామాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇలాగే చేసేద్దాం. మన ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం చేసినప్పుడు అపరాధరహిత నామస్థితి నుంచి మన శుద్ధ నామాన్ని తీసుకునే స్థితికి వస్తాం. మన మనసుని నియంత్రిస్తాం. ఎలాగైతే చిన్న పిల్లవాడు ఎంత దృఢ నిశ్చయంగా ఉంటున్నాడో మనం కూడా కంటిన్యూస్‌గా ప్రయత్నిస్తే మనం కూడా ఈ అన్‌కంట్రోల్డ్ మైండ్‌ని కంట్రోల్ చేయవచ్చు. కేవలం సాధన ద్వారా. సాధన ద్వారా. మరి ఎలా చేయాలండి? సో, మాకు మేము ఎన్ని సార్లు చెప్తున్నా అవ్వట్లేదు. సో, ఇప్పుడు కొత్తగా చిన్న పిల్లవాడు స్కూల్‌కి వెళ్తున్నాడనుకోండి. అప్పుడే వెళ్తున్నాడు ఎల్‌కేజీ ఏదో వెళ్తున్నాడు. సో, అమ్మ ఏం చెప్తుంది ఎళ్ళేటప్పుడు? హ్మ్. ఏం చెప్తుందండి? ఏమైనా జాగ్రత్తలు చెప్తుందా? హ్మ్. కొత్తగా ఇప్పుడే ఇప్పుడే స్కూల్‌కెళ్తాను. స్కూల్‌కెళ్తున్నాడు. ఆ! అమ్మ ఎళ్లి మళ్ళీ తెచ్చుకుంటుంది. తెచ్చుకొనొచ్చే లోపల ఎన్నెన్ని జాగ్రత్తలు చెప్తుంది? "ఏరా నాన్న, ఎవరైనా వచ్చి చాక్లెట్ ఇచ్చినా తీసుకోవద్దు. ఆ! ఎవరైనా వచ్చి నా కార్‌లో దింపుతామన్నా ఎక్కద్దు. అమ్మొస్తుంది తీసుకొని వెళ్తుంది. ఇక్కడే జాగ్రత్తగా ఉండు. వేరే వాళ్ళిచ్చినవి తీసుకోవద్దు, తినొద్దు. అన్‌నోన్ పర్సన్స్ దగ్గరికి ఎళ్ళొద్దు. వాళ్ళెంత అట్రాక్టివ్ టాయ్స్ ఇప్పించినా వెళ్ళొద్దు. కావాలంటే అమ్మనొచ్చాక అడుగు నేనే కొనిస్తా." ఇయన్నీ చెప్తుంది. నేనొచ్చే లోపల ఎవరి దగ్గరికి వెళ్ళకు. ఎవరి ఫ్రెండ్‌తో వెళ్ళిపోద్దు. జాగ్రత్తగా ఉండు నాన్న. ఇంట్లో అయితే నువ్వు ఏ గదిలోకి తిరిగినా పర్వాలేదు. కానీ బయట స్కూల్‌లో నేనొచ్చి తెచ్చుకునేంత వరకు కూడా ఎవరితో నువ్వు వెళ్ళొద్దు కంగారు పడి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని నీతులు చెప్తుంది. ఏ చాక్లెట్ కావాలంటే అది నేను కొనిస్తా. బట్ ఎవరిచ్చినా తీసుకోవద్దు. ఇన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుందండి. ఎప్పుడైతే పిల్లవాడు ఆ జాగ్రత్తలన్నీ గుర్తుపెట్టుకుంటే చక్కగా తల్లి దగ్గర సుఖంగా ఉంటాడు. ఏ చాక్లెట్‌కో కకృతి పడ్డాడనుకోండి. ఏమవుతుంది? ఎవరు తీసుకెళ్ళిపోతారు. మరి తర్వాత తల్లి, తండ్రి అంత సౌఖ్యం ఉండదు జీవితంలో. కదండీ! మన మనసు పరిస్థితి కూడా అంతే. చిన్న పిల్ల లెక్క. చాలా జాగ్రత్తగా దాన్ని గైడ్ చేసుకుంటూ ఉండాలి. చెప్తూ ఉండాలమ్మా, గురువులు చెప్తున్నారు. ఇప్పుడు నాకంత అద్భుతమైన స్థితి లేదు. బట్ గురువులు ఎవరైతే ఉన్నత స్థితిలో ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా నడుచుకోకూడదు. ఒక్కోసారి మనసు ఏం చెప్తుంది? ఇది కలియుగం కదా! గురువుగారైతే చెప్పేసారు. 16 మాలలు చేయమని అవుతుందా ఏంటి? 10 మాలలు సరిపెట్టేయొచ్చు. ఒక్కోసారి ఏం చెప్తుంది? 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఎంత కష్టం? ఇన్ ప్రాక్టికల్ ఈ కలియుగంలో. ఏముంది 1, 2 తప్పు చేస్తే? ఈ మనసు ఇలా ఐడియాస్ ఇస్తున్నప్పుడు వెంటనే దాన్ని నో. ఇలా చెయ్యకూడదు. మా గురువులు ఇది చెప్పారు కాబట్టి నేను ఇది పాటిస్తా. ఈ మనసుకు నో చెప్పే ధైర్యం ఉండాలి. ఈ స్థితి ఎలా వస్తుంది? కంటిన్యూయస్‌గా ట్రైనింగ్ కారణంగా. ఆ చిన్న పిల్లవాడికి ఎవరైనా చాక్లేట్ ఇస్తే నో చెప్పటం అంత ఈజీ అయిన విషయమా? కాదు. తల్లి కంటిన్యూయస్ ట్రైనింగ్ ఇస్తుంది. తల్లి మాట వినాలి. తల్లి ప్రతిరోజు చెప్తుంది. ప్రతిరోజు వినాలి వాడు. వింటే ఓకే. నో అంటే నో. అమ్మ నో చెప్పింది నో. ఈ చాక్లేట్ ఎంతున్నా నాకొద్దు. అలాగే గురువుగారు చెప్తున్నప్పుడు వినాలి. ఒక్కోసారి మనం ఏం చేస్తాం? ప్రతిసారి గురువుగారు ఇదే చెప్తున్నారు. నాకిది తెలుసు. ఓకే. సరే బాయ్ అని లాక్ చేయకూడదు. ప్రతిసారి గురువుగారు చెప్పినప్పుడు వినాలి. విన్నప్పుడు ఎప్పుడైతే ఈ మనసు ఇటువంటి టెంప్టేషన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నో. నా గురువుగారు చెప్పారు నో. ఓకే. అది ఎంత అద్భుతంగానే ఉండని ఆ వస్తువు. ఇది భక్తికి నాకు సహకరించదు. గురువుగారు నో చెప్పారు. నో. అంటే నో. ఓకే. అది ఎంత అద్భుతంగా అయినా ఉండని ఆ తినుబండారం. బట్ నాకు కృష్ణుడికి సమర్పించకుండా తినొద్దన్నారు. నేను తినను. మిగతా వాళ్ళందరూ తింటే తిన్నే. వాళ్ళకసలు ఎయిమంటూ లేదేమో జీవితంలో. బట్ నాకంటూ ఏముంది? నాకంటూ ఒక గురువున్నారు. నాకంటూ ఒక ఎయిమ్ భగవంతుని చేరాలన్న అద్భుతమైన కోరిక ఉన్నది. సో, నో అంటే నో. సో, ఈ విధంగా ఇంత డిటర్మైన్‌గా మనం మనసుని ట్రైన్ చేయాలి. భౌతిక విషయాల్లో ఏది కూడా దానికి ఆకర్షణీయంగా అనిపించనివ్వకుండా మనం దాన్ని ట్రైన్ చేస్తే, అదే మనసు మనకి
బెస్ట్ ఫ్రెండ్, ఉత్తమ మిత్రుడు అయిపోతుంది. సో ఎప్పుడైతే ఒక్కసారి మన మనసు మన ఉత్తమ మిత్రుడు అయిపోతే అప్పుడు చాలా సుఖంగా ఉంటుంది జీవితం. చాలా సుఖంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందండి, ఎవరో మనకి ఒక శత్రువు నియంత్రించబడని మనసుని, ఆ శత్రువైన మనసుని మనం మిత్రుడు అనుకుంటున్నాం అనుకోండి. మన శత్రువు ఎప్పుడు మన పతనం గురించి ప్లాన్‌లేస్తాడు. కానీ మనం మిత్రుడు అనుకోవటం కారణంగా ఎంతో ఫెయిత్ పెట్టి ఆ మనసు చెప్పిన అన్ని చేస్తే అధపాతాళాలకు వెళ్ళిపోతాం. కానీ అదే మనసుని చక్కగా మచ్చిక చేసుకొని ట్రైనింగ్ ఇచ్చి, కంటిన్యూస్ ట్రైనింగ్ ఇచ్చి దానికి చెప్తూ ఉంటే మనసుకి అర్థమవుతుంది. యెస్, ఇది నా పద్ధతి. నేను వెళ్ళాల్సింది ఈ పద్ధతిలో. ఈ విధంగా నియంత్రించబడిన మనసు పరమాత్మ యొక్క ఇన్‌స్ట్రక్షన్‌ని అర్థం చేసుకుంటుంది. అర్థమవుతుంది నా నిజస్థితి ఏమిటి? ఈ జీవుడి యొక్క నిజస్థితి ఏమిటి? కదండీ! ఈ విషయాలు అర్థం చేసుకొని భగవంతుడు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని పాటించడానికి అది రెడీగా అవుతుంది. ఎప్పుడైతే ఒక్కసారి అది భగవంతుడి యొక్క సర్వెంట్ కింద ఎప్పుడైతే ఈ యొక్క ఇంద్రియాలకు ఒక సర్వెంట్ నుంచి మనసు భగవంతుడి పరమాత్మ యొక్క సర్వెంట్ అవ్వడానికి రెడీ అయిపోయిందంటే అది మనల్ని ఉద్ధరిస్తుంది అప్పుడింక. అప్పుడేం చేస్తుంది, మనం 4కి అలారం పెట్టుకోక్కర్లేదు. మన మనసే లేపుతుంది. లెగు లెగు మంగళహారతి. 4:30 కల్లా నువ్వు స్నానం చేసి రెడీగా ఉండాలి అక్కడ మంగళహారతి. అయ్యో! ఈరోజు సేవ కొంచెం సిగ్గా ఉంది. లేదు లేదు నువ్వు సేవ చేయాల్సిందే. డెఫినిట్‌గా చేయాలి. ఇట్స్ రిక్వైర్డ్ అని మనకది అలారంలా తయారవుతుంది. అప్పుడు ఏదైతే ఒకప్పుడు శత్రువుగా ఉన్న అదే మనసు మనకి మిత్రుడయిపోతుంది. ఎప్పుడైతే మనం బాగా ట్రైన్ చేసినప్పుడు. కదండీ! ఎప్పుడైతే మిత్రుడయిపోయిందో ఆ మనసు మననేం చేస్తుంది? మోక్షకారకం అవుతుంది. భావబంధనాల నుంచి ముక్తి చేస్తుంది. మనకిక్కడ ప్రభుపాద్ గారు ఒక శ్లోకం చెప్పారు. ఏంటి? అమృత బిందూపనిషత్తు నుంచి ఒక శ్లోకం చెప్పారు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసంగో ముక్తైర్నిర్విషయం మనః. మనుజునకు మనస్సే బంధకారకమును మరియు ముక్తికారకమును అయి ఉన్నది. ఇంద్రియార్థములందు లగ్నమైన మనసు బంధ కారణము కాగా ఇంద్రియార్థముల నుండి విడివడిన మనసు మోక్షమునకు కారణమగుచున్నది. కారణం బంధ మోక్షయ. అదే కారణం మనసు, అదే మనసు బంధనానికైనా మోక్షానికైనా. మనం దాన్ని నియంత్రిస్తే కదండి అది మన మోక్షకారకం కింద, మన మిత్రుడి కింద మన ఉద్ధరింపచేస్తుంది. లేకపోతే ఏంటది? బంధకారకం. అది ఒక మన శత్రువు, రిపు, ఒక శత్రువు లాగా ఉంటుంది. మనని నాశనం చేస్తుంది. సో అందుకనే మనం చక్కగా గురువుల యొక్క ఆజ్ఞ పాటిస్తూ కంటిన్యూస్ గా గనక ఈ మైండ్ ని నియంత్రించబడితే, మనకి భగవద్గీతలో స్వామి ఇదే విషయాన్ని ఒక ఇంపార్టెంట్ శ్లోకాన్ని 2 షోలో చెప్పాడు. 9వ అధ్యాయం చివరి శ్లోకం, 18వ అధ్యాయం 65వ శ్లోకంలో చక్కగా చెప్పారు. ఏమని? 9.35 మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవాం నమస్కురు మామే వైశ్యయుక్తం. ఏమని చెప్పాడు? మన్మనాభవ మద్భక్తు. నీ మనసు నా మీద కేంద్రీకరించు, నా భక్తుడవు, నన్ను సేవించు, నాకు నమస్కారాలు సమర్పించు. ఇంత క్లియర్ గా చెప్పాడు స్వామి. ఇది చేసినప్పుడు మన మనసు చక్కగా భగవంతునికి ఇన్స్ట్రక్షన్స్ వినటానికి ఎంతో ఆతృత కలిగి ఉంటుంది. అవి పాటించడానికి కూడా మన ప్రేరణ, ఉత్తమ మిత్రుడి కింద మనకు సహకరిస్తుంది కదండి. మనం ఉద్ధరింపబడతాం. సో ఈ విధంగా ఈ మనసుని మనం ఏం చేయాలి? ట్రైన్ చేయాలి. చాలా మంది రీసెంట్ గా రామ్ మందిర్ కట్టినప్పుడు కూడా చాలా మంది అడిగారు, హాస్పిటల్స్ కట్టొచ్చు కదండి అన్ని కోట్లు బట్టి, ఒక రామ్ మందిర్కి అంత ఎందుకండి అని చాలా మంది అడిగారు. కానీ ఆచార్యులు చక్కగా చెప్తారు, శరీరానికి ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్తాం కదండి. కానీ మనసుకున్న రుగ్మతల్ని తగ్గించుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి? మందిర్. మందిర్ అనేది మనసుకు సంబంధించిన హాస్పిటల్. అందుకని శ్రీల ప్రభుపాద్ గారు చెప్తారు ఏమని? మనం చాలా చాలా టెంపుల్స్ కట్టాల్సి ఉంది. ఎందుకంటే మామూలుగా శరీరానికి సంబంధించిన రుగ్మతలు తీయడానికి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. బట్ ఈ మానసిక రుగ్మతలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మాత్సర్యాల నుంచి బయటపడాలంటే అద్భుతమైన మందిరాలు ఉండాలి. అక్కడ కృష్ణ చైతన్యం గురించి ప్రచారం చేయాలి. అందరూ ఆచరించడానికి సరైన వాతావరణం ఇవ్వాలి. అప్పుడు కదా ఆ మనసు నియంత్రించబడిన వ్యక్తి చక్కగా తన జీవిత లక్ష్యాన్ని ఎరిగి అద్భుతంగా తన జీవితాన్ని కాపాడుకోగలడు కదండి. సో ఈ విధంగా మనం తెలుసుకుని
మనసు నియంత్రించుకుంటే అటు ఆ విధంగా అష్టాంగ యోగి ధ్యాన స్థితికి వెళ్ళగలడు. అలాగే భక్తి యోగి అయినా సరే, కర్మయోగి ఎవ్వరైనా సరే మనసు నియంత్రణ ఉంటే అద్భుతంగా వెళ్ళగలడు. అలాగే ఇదే మనసు నియంత్రణ ఒక భక్తి యోగికి ఉంటే ఎంతో అద్భుతమైన ఫలితాన్ని పొందగలడు. ఏంటది? కృష్ణ ప్రేమను పొందగలడు. సో ఇంతటితో మనం కంప్లీట్ చేద్దామండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? రేపు 7-9 శ్లోకాల్లో ఈ యొక్క మనసు నియంత్రణ అయిన యోగారూఢ స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, అది మనకి చెప్తారు స్వామి వచ్చే 3 శ్లోకాల్లో. అవి తెలుసుకుందాం. సో ఏమైనా సందేహాలు ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎంత అద్భుతంగానూ ఉంది మాతాజీ. అష్టాంగ యోగం ద్వారా మనం ధ్యానం చేసి ఏటో మనసు నిలుపుకోకుండా ఇబ్బంది పడ్డ కంటే భగవంతుని యొక్క స్వరూపం మీద మన మనసుని లగ్నం చేసి ఆయనకు అనుక్షణం ఆయనతో రమిస్తూ ఆయనకి భక్తితో సేవ చేసుకుంటూ నవేద భక్తి శ్రవణం, మెయిన్ గా శ్రవణం అన్నారు కదా మాతాజీ, అది చేసుకుంటూ ఆయన కీర్తిస్తున్నట్లయితే మన మనసు ఇక ఇక ఖచ్చితంగా ఆయన మీద లగ్నం అవుతుంది. అది కూడా ధ్యానమే, ఇక అంతకు మించిన ధ్యానం ఇంకోటి లేదు. సో మనం ఇన్ని ఇబ్బందులు పడుకుంటూ అష్టాంగ యోగం చేసుకొని ఆ మనసు లగ్నం కాక భగవంతుని మీద కనుక మన మనసును లగ్నపరిచినట్లయితే ఖచ్చితంగా ఆయన దాకా మనం వెళ్ళగలము అనేసి ఎంతో అద్భుతంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. గ్లోరీస్ టు ప్రభుపాద మాతాజీ. హరే కృష్ణ. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు, ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మనసే మాతాజీ అన్ని అనారోగ్యానికి దారి చేస్తుంది. మనసే క్లియర్ గా ఉంటుంది. ఎస్ ఈ రోజుల్లో శారీరక రుగ్మతల కంటే మానసిక రుగ్మతలు ఎక్కువైపోయాయి కదండి. ఈ రోజు డబ్బులు అందరి దగ్గర ఉంటున్నాయి. అందరి దగ్గర ఇదివరకైతే డబ్బులు లేక కష్టాలు చాలా మంది దగ్గర ఇప్పుడు డబ్బులు ఉంటున్నాయి, కానీ మనశ్శాంతి ఉండట్లేదు, మనసుకి ప్రశాంతత ఉండట్లేదు, నిద్ర కూడా రావట్లేదు. చాలా మందికి స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుందంట. ఇదివరకు రోజుల్లో 1% పీపుల్ మొత్తం వరల్డ్ వైడ్ లో 1% వాడేవారు స్లీపింగ్ పిల్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ 30-49% వాడుతున్నారంటే ఏ లెవెల్లో మనం మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాం. ప్రశాంతత ఉండట్లేదు. ఎవరికి నిద్ర పట్టదండి? ఎవరికైతే ఇక ఆలోచనలు వేరే ఇంద్రియ భోగాల మీద ఎవరికైతే కోరికలు ఉంటే వాళ్ళకి ఆలోచనలకి నిద్ర పట్టదు మాతాజీ. అమితమైన కోరికలు కదండి, ఏమంటారు, పేరాస కోరికలు. ఆడికి జరగదు అది. బట్ పక్కన వాడు 3 అంతస్తుల బిల్డింగ్ కడితే నేను కూడా కట్టాల్సిందే. సో దానికోసం అటు ఏదో మంచి పద్ధతో చెడు పద్ధతో చేసి ఆ తర్వాత వచ్చే కష్టాలకి మనసు సుఖంగా లేకుండా ప్రశాంతతంగా లేకుండా లోన్స్ అని అదని ఇదని వాడి వల్ల కాదు. అయినా కానీ అపరిమితమైన కోరికలు మనసు నియంత్రించలేకపోతున్నాడు. ఇది వద్దు అని చెప్పలేకపోతున్నాడు. దానివల్ల ఏమవుతుంది? సూసైడ్స్ చేసుకుంటున్నారు, జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నారు. అద్భుతమైన మానవ జీవితాన్ని విడిచిపెట్టేస్తారు. ఎందుకంటే మనసు నియంత్రణ లేకపోతే చేసే పని ఏంటండి? సూసైడ్స్, ఆత్మహత్య. వాళ్ళు మనసు నియంత్రించుకోలేని వాళ్ళు చేసే పని ఆత్మహత్య. ఆత్మహత్య మహాపాపం. కానీ మనసు నియంత్రణ లేని వాళ్ళకి అదే సూక్ష్మమైన సొల్యూషన్ కింద కనిపిస్తుంది అందరికి. ఓకే, అయితే నో మోర్ ఎనీ మిజరీస్, పాపమే ఉండదు, ఇంకా తర్వాత నాకు ఎటువంటి కష్టం ఉండదు అని చెప్పి మనసు ఆ విధంగా వాళ్ళని భ్రమింపచేసి ఆ స్టెప్ తీసుకున్నా చేస్తుంది. బట్ ఆచార్యులు ఏం చెప్తారు? అది వెరీ డేంజరస్ పాయింట్. ఎందుకంటే వాళ్ళకి ప్రకృతి వెంటనే దేహం ఇవ్వదంట. ప్రేతాత్మల కింద తిరగాల్సి వస్తుంది. వాళ్ళు చాలా చాలా కష్టపడాలి. ఎందుకంటే అప్పుడు కూడా ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, కానీ శరీరం ఉండదు. వేరే ఎవరో దేహాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. సో అటువంటి ఆ ప్రేతాత్మలకి పిశాచాలకి ఆహారం ఏంటి? మలమూత్రాదులే స్వచ్ఛంగా దొరికే ఆహారం అంట. కానీ అవి తీసుకోలేరు. ఏం చేస్తారు? ఎవరైతే వీక్ గా ఉన్న శరీరాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. ప్రకృతి మాత్రం వాళ్ళకి దేహం వెంటనే ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్న మంచి దేహాన్ని, ప్రకృతి ఇచ్చిన దేహాన్ని అవమానించి వాళ్ళు విడిచిపెట్టారు కాబట్టి కదండి. సో మనకి ఈ విషయం చక్కగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అన్కంట్రోల్డ్ మనసుతో ఇబ్బంది పడే వాళ్ళ దగ్గర ఉన్న జంతువులకు కూడా వ్యాధులు వస్తున్నాయంట. ఇప్పుడు ఆస్ట్రేలియాలో బాగా చూస్తే ఈ యొక్క మానసిక వైద్యులు, కుక్కలకి, పెంపుడు జంతువుల యొక్క మానసిక వైద్యుల సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకంటే అన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ పెంపుడు జంతువులు అంత మానసిక ఇబ్బందులు పడుతున్నాయి. వాటిని చూడడానికి చాలా మంది డాక్టర్స్ అవసరం అవుతుంది. ఎందుకని? ఏ కుక్కకి ఏ విధంగా డిప్రెషన్ ఉంటుందండి? కుక్కకి ఎందుకు డిప్రెషన్ వస్తుంది? హ్యాపీగా తిరుగుతుంది, రాళ్ళతో కొట్టిన ఈ స్ట్రీట్ కాకపోతే ఇంకో స్ట్రీట్కి వెళ్తుంది. కానీ ఇప్పుడు వాటికి డిప్రెషన్ వస్తుంది.
అవి మూడీగా ఉంటున్నాయంట. అవి తినట్లా, ఏడుస్తున్నాయి. ఎందుకు అవుతున్నాయంటే, వాళ్ళు రీజన్ ఫైండ్ ఔట్ చేస్తూ వచ్చింది ఏంటంటే, ఆ ఓనర్‌కున్న స్థితి వాటికొచ్చేస్తుంది. ఓనర్ ఏడుస్తూ ఉంటాడు. ఓనర్ డిప్రెషన్‌గా ఉంటాడు. వాడితో ఉండి, ఉండి వాడికొచ్చేస్తున్నాయి. ఇప్పుడు వీటికి కూడా మానసిక వైద్యులు అవసరం అవుతుంది. అన్ని హాస్పిటల్స్ అవుతున్నాయంటే చూడండి. అటువంటి వ్యక్తులతో సహా సావాసం చేసిన జంతువులకే మానసిక వైద్యులు అవసరమైతే సో, ఇటువంటి మానసిక రుగ్మతతో మనం కంటిన్యూయస్‌గా బాధపడితే మనలో ఉన్న ప్రతి ఒక్క అంగం ఎంత పాడైపోతుంది. శరీరానికి ఎంత ఇబ్బంది. మనతో ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది. ప్రాబ్లమ్ ఏంటంటే శారీరక ప్రాబ్లమొస్తే మనకి నొప్పి. కానీ మన మనసుకి రోగం వచ్చిందనుకోండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ స్వతంత్రాన్ని, వాళ్ళ ఆనందాన్ని అన్నీ మనం నాశనం చేసేస్తాం. ఎందుకంటే మన మనసు సరిగ్గా లేదు. వాళ్ళకి ఏం తప్పు లేకపోయినా వాళ్ళ మీద అరుస్తాం. వాళ్ళని తిడతాం. వాళ్ళని ద్వేషిస్తాం. నీ వల్ల ఇలా జరిగింది. నీ వల్లే ఇలా జరిగింది. వాళ్ళు చూసావా ఎంత ఆనందంగా నీ వల్ల, నీ వల్ల, నీ వల్ల. ప్రతి దానిలో కంప్లెయింట్లు ఎతుకుతూ కంపారిజన్ మెంటాలిటీ. మనసు వాళ్ళు సుఖంగా ఉండరు. వేరే వాళ్ళు సుఖంగా ఉండరు. సో, అందుకని మనసు నియంత్రణ ఆధ్యాత్మికంగానే కాదు, భౌతికంగా కూడా చాలా చాలా అవసరం. సో, అప్పుడు రెగ్యులర్‌గా ఎక్కడికి వెళ్ళాలండి చెకప్‌కి? టెంపుల్స్ కి వెళ్తే మనం గనక ఆ! మన ఆత్మ మందిరాలకి మొత్తం వెళ్ళాలి. మందిరాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? చక్కగా మనసుకి ట్రీట్‌మెంట్ అవుతుంది. రైట్. సో, ఏం చేస్తూ ఉంటారు ఇస్కాన్ మందిరాల్లో ట్రీట్‌మెంట్ కోసం? మన ఆత్మని శుద్ధి చేస్తారు హరే కృష్ణ మంత్రం ద్వారా. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ కృష్ణ, కృష్ణ హరే కృష్ణ హరే, హరే 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 రామ, హరే రామ హరే హరే రామ, రామ రామ రామ, రామ రామ హరే హరే హరే. హరే. జై థాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. సో, మళ్ళీ మన ఇంతే ఎంతూజియాజంతో రేపు మళ్ళీ కంటిన్యూ అవుతాం. ఏమండి? జై. సో, మాతాజీ శ్రీ ముందు మన బుద్ధి ఏమండి? చెబుతూనే ఉంటది మాతాజీ. ఇది వద్దు, ఇది చెయ్యొద్దు, ఇది కరెక్ట్ కాదు అన్నా కూడా మన బుద్ధి చెప్పిన మాట వినకుండా మన మనసు మనకిష్టం వచ్చే విధంగా చేసేసరికి ఆటోమేటిక్ గా ఇంద్రియాలు కూడా వెళ్ళిపోతూనే ఉంటాయి. సో కరెక్ట్. దీనికి ఎంతో సాధన మాత్రం ఖచ్చితంగా మాతాజీ మీరు అన్నట్టుగా చేస్తుంటే మనం ఆ వీళ్ళ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాము, ఖచ్చితంగా రీచ్ అవుతామని అనిపిస్తుంది మాతాజీ. యెస్. నో చెప్పడం చాలా నేర్చుకోవాలి. ప్రయత్నం చేయాలి. మైండ్‌కి ఎస్ నో చెప్పడం నేర్చుకోవాలి. కదండీ! యెస్ చెప్పడం ఈజీయే. నో చెప్పడం నేర్చుకోవాలి. హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, ఒక కేసు అంటే మా రిలేషన్స్ లోనే ఉంది. ఓకే. అది చెప్పకపోవడం గానీ రిలేషన్స్ మా అమ్మాయిదే. అయ్యో! ఆయన ముందులో బానే ఉండేవాడండి అసలు. ఆహా! కానీ అండి ఇప్పుడు ఎంత సైకోలా ప్రవర్తిస్తున్నాడు. హ్మ్. తిడతాడు, ఇష్టం వచ్చినట్లు తిడతాడు. ఒక హ్మ్. గుడికి వెళ్ళొద్దంటాడు, ఒక భగవద్గీత బుక్ పట్టుకోవద్దంటాడు. బాబోయ్! చాలా ఇదైపోతున్నామండి అసలు మాతాజీ చెప్పాలంటే. అమ్మా నువ్వేనే చేసుకోవే అంటే నాకు మెడిటేషన్ లో కూర్చుంటే పాపం దానికి బాగా వస్తుందండి. కానీ హ్మ్. అది కూడా చెయ్యనివ్వడండి. మరి ఏంటో ఒక గుడికి వద్దట, ఎక్కడికి వెళ్ళొద్దట, ఒక బుక్ పట్టుకోవద్దట, ఒక జాబ్ అయినా పోనీ ఇంట్లో కూర్చొని చేస్తాడంట, అది కూడా ఒక్కొక్కసారి బాగానే ఉంటాడు, ఒక్కొక్కసారి ఇలా ప్రవర్తిస్తాడండి. మరి అదేంటో పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు మరి. ఇంకా అటువంటి నేను వాళ్ళకి అన్నాను ఇంకా అంతే. ప్రసాదం అవునండి. ఆ! ఉమ్. నేను అన్నాను మరి ఇంకా అంతకన్నా ఏంటంటే నువ్వే ఏదో నెమ్మదిగా మార్చుకొని ఏ గుడికో బాగా ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పాను మరి ఇంకా. కరెక్ట్ అంతే మాత. మరి. చక్కగా చెప్పారు. చక్కగా చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళు కరెక్ట్‌గా వినే స్థితిలో ఉన్నారో, వాళ్ళు వినని స్థితిలో చెప్తే వాళ్ళకి ఇంకా మొండిగా అయిపోతారు. వింటూ వాళ్ళు అవును అవును. వాళ్ళు వినని ఇప్పుడు చిన్న పిల్లవాడు మారం చేసినప్పుడు అప్పుడేదో బుద్ధి చెప్దామంటే వాడు ఇంకా పెంకుగా అయిపోతాడు. వాడు కరెక్ట్‌గా అవును మూడ్‌గా కూర్చుంటాడు. అప్పుడు మనం వాడికి అవును చెప్పాలి మంచి బుద్ధులు. అలాగే ఎప్పుడైతే తను కరెక్ట్ మూడ్‌లో ఉంటున్నారంటున్నారో, అప్పుడు చక్కగా ఏదైనా మంచి భగవద్గీత సెషన్ కానీ, జీవితం విలువ గురించి చెప్పేది గాని, వాటి గురించి వినమంటాం. జస్ట్ వినమంటాం. ఎందుకంటే అన్నం తినేటప్పుడు ఎవరు పారిపోలేరు. అన్నం తినేటప్పుడు అవి ప్యారలల్‌గా రన్ చేస్తూ అవును ఉంటే చిన్న పిల్లలకి కూడా ఎక్కడ చెప్తాం మనం వాళ్ళకి మంచి బుద్ధి చెప్పాలంటే అమ్మ అన్నం తినేటప్పుడే చెప్తుంది వాళ్ళకెక్కుతుంది. మిగతాప్పుడు వాళ్ళు అవును అక్కడెక్కడిక్కడే వెళ్తూ ఉంటారు. అన్నం తినేటప్పుడు కదలలేరు. అక్కడే ఉంటారు. సో, వాళ్ళు మంచి అవును మూడ్ మరి. చూసుకొని చక్కగా ఇటువంటిది ఉమ్, ఏదైనా ఒకటి వినిపించాలి. ఎందుకంటే చాలా మంది డివోటీస్ షేర్ చేశారు. ఒక మాతాజీ నాకప్పుడు ఒకసారి షేర్ చేశారు. గీతా జ్ఞాన్ ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నప్పుడు. ఆవిడ ఏం చేస్తూ ఉండేవారంటే జస్ట్ ఇంట్లో ఆవిడ ఏ పనులు చేసుకున్నా ఈ భగవద్గీత ఇవి మంచి మంచి ప్రవచనాలు ఏదైతే జీవితం మార్పుకి ఉపయోగపడతాయి అనిపించినో అవి జస్ట్ ప్లే చేస్తూ ఉండేవారంట. ఫస్ట్‌లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దొద్దన్న ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అవి వింటూ వింటూ ఓ ఇప్పుడు మీరు ఓకే నమ్ముతారో నమ్మరో అసలు ఎంటైర్ ఫ్యామిలీ డివోటీస్ అయిపోయారు. ఓ జస్ట్ ఓకే వింటూ, ఓకే వింటూ జస్ట్ వింటూనే.
ఎప్పుడైతే వాళ్ళు మరీ వద్దు అని అపోజ్ చేసేవారో అప్పుడు ఆపేసేవారంట. బట్ రెగ్యులర్ గా ఈవినింగ్ వాళ్ళందరూ రిలాక్స్ అవుతున్నా, వాళ్ళు రెడీ అవుతున్నా అవి పెట్టేవారంట ఆవిడే. జస్ట్ నేను వంట చేసుకుంటూ వింటాను. మీ ఎవరు వినక్కర్లేదు అన్నా సరే వాళ్ళు వింటారు కదా! చెవులున్నాయి వింటారు. అవును. అలా అవును. విని విని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళందరూ ఇప్పుడు భక్తులైపోయారు. సో వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. సో అది మనం మంచి స్లోగా చెప్పాలి. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే భక్తిలోకి వెళ్తే ఇప్పుడు నన్నెలా చూసుకుంటుందో చూసుకోదేమో, నాకు వండి ఆ! పెట్టదేమో, నా సౌకర్యాలేమి చూడదేమో అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మందుంటారు. ఆహా! మళ్ళా దాంట్లో ఏంటంటే ఎందుకు మాతాజీ, హ్మ్. ఇప్పటి నుంచి ఎందుకు భక్తి? అప్పుడే ముసలిదానివి అయిపోయావా అని అడుగుతారు. ఆ! అదే అందరికి అదే ప్రాబ్లమ్ కదండీ! అలాగే అనుకుంటారు. ఈవెన్ యాక్చువల్‌గా చెప్పకపోవటమే నేను కూడా స్టార్టింగ్ ఎప్పుడైతే మా బాబుని డెలివరీకి వెళ్ళినప్పుడు మా ఇంటికి వెళ్లి వచ్చేపాటికి మా ప్రభు ఫుల్ డివోటీ అయిపోయారు. ఎళ్ళేటప్పటికి అంత భక్తులేం కాదు. నేను వచ్చేపాటికి జస్ట్ 5 మంత్స్‌లో మళ్ళీ మా నందుతో నేను వచ్చేపాటికి మొత్తం ఇల్లంతా మొత్తం అన్ని డివోటీ పిక్చర్స్ భక్తితో. అన్నీ హ్మ్. అయిపోయాయి. సో, మా ప్రభు తిలక్ పెట్టుకుంటున్నారు. ఎనకాల షిక్కా పెట్టుకోవటం. సో, ఐ వాస్ లైక్ ఫుల్లీ సర్ప్రైజ్డ్. మా ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నారు. "ఏం మీ ఆయన గారు ఇప్పుడు సన్యాసం తీసుకొని వెళ్ళిపోయే ఉద్దేశంలో ఏమైనా ఉన్నారా?" అని. సో, మేమందరం హ్మ్. కూడా చాలా భయపడిపోయాం. అంటే ఒక అపోహ ఇది. ఎవరైనా భక్తిలోకి వెళ్తున్నారంటే అయితే ఇంక నన్ను సరిగ్గా చూసుకోరు, నా పిల్లల్ని చూసుకోరు, సంసారం సరిగ్గా చేయరు, ఇంట్లో ఏం కావాల్సిన చూడరు, వెళ్ళిపోతారేమో అని ఒక అపోహ. కానీ హ్మ్. భక్తులకు ఎవరైతే వస్తారో వాళ్ళు చక్కగా ఇంకా అద్భుతంగా వాళ్ళ ధర్మాలన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తారండి. సో, అది మనకి ఓకే. స్లోగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. సో, మేము కూడా స్టార్టింగ్ బాగా టెన్షన్ అయిపోయి తర్వాత అర్థమైంది. లేదు లేదు భక్తిలో ఉంటే వాళ్ళ ధర్మాలను విడిచిపెట్టి ఎవరు పారిపోరు. ఇంకా అద్భుతంగా చేస్తారు. వాళ్ళకేంటంటే ఏది కరెక్ట్ ఏది తప్పు క్లియర్‌గా తెలుస్తుంది కదండీ! సో, ఇది మనం స్లోగా హ్మ్. చెప్పుకోవాలి. సో, కొంతమంది ఈ భయంతో భక్తులకు ఎవరిని రానివ్వరు. అబ్బో! రేపొద్దున నాకు సౌకర్యాలుండవేమో, నా సౌకర్యాలు తగ్గిపోతాయేమో, నేను ఇంపార్టెంట్ కాకుండా పోతాను. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి వైఫ్ అండ్ హస్బాండ్ ఉన్నప్పుడు ఏముంటది వైఫ్‌కి హస్బాండే ఇంకెవ్వరు ఇంపార్టెంట్ అవ్వకూడదు. హస్బాండ్‌కి వైఫ్ ఆ! ఇంకెవ్వరు ఇంపార్టెంట్. అది. ఆ సో, విధంగా ఉంటారండి. భక్తిలోకి అంతే. వెళ్తే భగవంతుడే అయిపోతాడేమో ఇంపార్టెంట్ నన్ను పట్టించుకోరేమో అని ఒక ఫీలింగ్ అనేది అందరికి ఆ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ అనేది వస్తుంది. కానీ ఏం ఆ! చేయాలి? భగవంతుడిని గనక మనం శరణం వేడితే భగవంతుని భక్తిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ధర్మాన్ని ఇంకా చక్కగా నిర్వర్తిస్తారు తప్ప, ఎప్పుడు వెనక్కి వెళ్లి పారిపోయే వాళ్ళెవరు ఉండరు ఇటువంటి పరిస్థితుల్లో. సో, మనం వాళ్ళకది అర్థమయ్యేలా చెప్తే అది చక్కగా మనం చెప్పినా తెలుసుకుంటారు. అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు గదండీ! మళ్ళా ఏమన్నారంటే భగవద్గీత బుక్ ఎవరు పంపించారో దాన్ని పంపించారట. ఆల్రెడీ ఉంది. మీ అమ్మ ఆహా! పంపించిందా? అంటే ఆ! ముందు నేను భగవద్గీత కదా! అందులో ఉంటాను గదా! అందుకని మీ అమ్మ పంపించింది. అదొక ఇదనమాట. మా అమ్మ ఏం పంపించలేదు. ఎవరు ఆ! పంపించారో నాకు తెలీదు అని ఆ! చెప్పేసి ఇదన్నా. నేను అదే ఒకటి చెప్దాం అనుకుంటున్నాను మాతాజీ. కొంచెం ఏదైనా వండి నైవేద్యం పెట్టి అది పెట్టమని చెప్పాలేమో! అంతే. రోజు ప్రసాదం ఇంట్లో ప్రసాదమే వండించండి. ప్రసాదమే పెట్టాలి. సైలెంట్ మెడిసిన్ కింద పనిచేస్తుంది. ఆ! ఇంకోటేంటంటే తను ఎప్పుడైతే మూడ్ బావుందో అప్పుడు చక్కగా ఏదైనా మంచిది భక్తికి మందిరానికెళ్దాము, చేద్దాము. సంబంధించిన ప్రవచనం ఏదైనా వినేలాగా చేయటం. రెగ్యులర్‌గా ఒక ఓకే. 15 డేస్‌కి ఒకసారి ఏదో ఒక టెంపుల్‌కి వెళ్లి ఉండటం. ఏదైతే ఒక ధామ్‌కి వెళ్లి ఉండటం. బృందావన్ గాని, మాయాపూర్ గాని అక్కడికి వెళ్లి ఒక 2 డేస్ అలా స్టే చేసి రావటం. ఇటువంటివన్నీ ఓకే. డెఫినిట్‌గా ఇంపాక్ట్స్ ఉంటాయి మాతాజీ. ధామ్‌కి వెళ్తే మారని వాళ్ళెవరు ఉండరు. సో, ఓకే. ఓకే. వాళ్ళకి మామూలుగా ఒకేసారి అలా వెళ్ళి వద్దాం. ఓకే. ప్రతిసారి వేరే వేరే కొడైకెనాల్, సిమ్లా, ఊటీ ఆ! ఇవే అవన్నీ కాకుండా చూస్తారు. ఒకసారి అవును. ఒకసారి హ్మ్. బృందావనం వెళ్దాం, ఒకసారి మాయాపూర్ వెళ్దాం. అలాగా ఒక్కసారి వెళ్లి వస్తే ధామ్‌లోకి వెళ్లి ఓకే. వచ్చేపాటికి చాలా మంది హృదయం అనేది మారిపోతుంది. అదన్నమాట. సో, ఆ విధంగా కూడా ఓకే వాళ్ళని మాతాజీ. మార్చవచ్చు. యెస్ మాతాజీ. థాంక్ యూ మాతాజీ. అంతకంటే ఓకే. ముందు మనం గురువుల్ని, కృష్ణ భగవాన్ని ప్రతినిత్యం ప్రార్థించాలి. ఈ వ్యక్తికి కూడా మీ కరుణ చూపించండి. సో హ్మ్. మనం ప్రార్థించాలి. మన ప్రార్థనలు చాలా చాలా బాగా వాళ్ళకి పనికొస్తాయి. ఎంతో మంది మన గురించి ప్రార్థించున్నారు కాబట్టి ఈరోజు మనం భక్తి తీసుకున్నాం. లేకపోతే ఓకే. మనం ఎలా ఉండేవాళ్ళమో మనకి తెలీదు కదండీ! సో అవును ఎంతోమంది మాతాజీ. ప్రార్థనలు ఈరోజు మనకు ఉపయోగపడ్డాయి. సో మనం ప్రార్థిస్తే వాళ్ళు కూడా జీవితంలో మార్పు వస్తుంది. డెఫినిట్‌గా మార్పు వస్తుంది. రైట్. హరే కృష్ణ మాతాజీ. థాంక్ యూ హరే కృష్ణ మాతాజీ. ప్రభు. హరే ఓకే. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వీళ్ళు మాక్సిమం వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకున్నది చాలా ఉత్తమం మాతాజీ. ఇటువంటి భక్తి దాంట్లో హ్మ్. ఏమన్నా హస్బెండ్ ఒకటి చేసినా ఈ మాతాజీకి డౌట్ వస్తుంటాయి. వీళ్ళు ప్రసాదాలు తీసుకుంటూ అయినా టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీలా మస్తు మార్పు వస్తుంటది మాతాజీ ఎక్కడైనా కూడా. డెఫినిట్‌గా. డెఫినిట్‌గా. మళ్ళా ఇంకోటేందంటే ఈ చాలా మంది తాగుడు వీళ్ళందరూ ఉంటారు కదా మాతాజీ. హుహు. వీళ్ళందరూ మనకు మార్నింగ్ ఏదైతే 4:30కి మనకు ఆరైతే అవుతుంటదో ఆ ఆరైతే అయినప్పుడు వాటర్ ఏస్తారు కదా మాతాజీ వాటర్. ఆహాహాహా! మన హ్మ్. హ్మ్. ఆరైపోయినాక వాటర్ ఏసినప్పుడు ఆ వాటర్ ఏసినాక మినిమమ్ 15 ఆయిల్ కంపల్సరీ 100% మారి ఉంటది. ఓహ్! జై. సో ప్రభు ఇంకో టిప్ ఇంకొక 15 ఇచ్చేస్తున్నారు. డేస్ వెళ్తాయి.
ఓకే. సో మంగళహారతికి అది అటెండ్ అవ్వరు. సో కంపల్సరీ అటు కంటిన్యూగా 15 డేస్ యెస్ ప్రభు. కానీ 4:30కి వాళ్ళు వెళ్ళిండంటే మంగళహారతి వరకు 15 డేస్ తీసుకురావటం కంటిన్యూ కష్టం. వాళ్ళు మంగళహారతి వరకు తీసుకురావటం కష్టం. రైట్. ముందు వాళ్ళకి చేయాలి, ఏదన్నా తర్వాత చెప్పి ఆ మంగళహారతి. కంటిన్యూగా అటెండ్ చేసిన అదే ప్రభు. వాళ్ళు మంగళహారతి వరకు తీసుకురావటం ప్రాబ్లం అది కదా! అది ప్రాబ్లం. మీరు రైట్. చెప్పినట్టు ఫస్ట్ ప్రసాదం పెడతామే బెటర్ ఐడియా. ఫస్ట్ ఫస్ట్ ప్రసాదం పెట్టండి. ప్రసాదం, అలాగే వాళ్ళ మూడ్ బాగున్నప్పుడు భగవంతుని గురించి శ్రవణం చేయించటం. ఓకే. స్లోగా 15 డేస్ కో 20 డేస్ కో ఎక్కడో ఒక చోట ధామ్‌కి తీసుకుని వెళ్ళటం. దగ్గరలో ఉన్న టెంపుల్‌కి తీసుకుని వెళ్ళటం. ఒక అరగంట, గంట అక్కడ కూర్చోపెట్టడం. ఇస్కాన్ టెంపుల్స్‌లో ఒక అద్భుతమైన విషయం ఏంటి, సండేస్ ఉంటుంది. సండే స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ రోజు చక్కగా ఒక గంట కథ ఉంటుంది, భజన ఉంటుంది, ప్రసాదం ఇస్తారు, వచ్చేయొచ్చు. అంతే. ఇంకేం అవును. చేయొద్దండి. ఎక్కడెక్కడికో రెస్టారెంట్‌లకి రోజు వెళ్తున్నాం కదా! ఒక్కసారి మనం ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్లి, ఆ రోజు కథ ఏదైతే అది విని, కొంచెం భజన విని, ప్రసాదం తీసుకొని వచ్చటం. అలా అలవాటైతే ఆ సండే ఫెస్టివల్‌ని ఎవరు మానలేరసలు. అది అలవాటైతే గనక. కదండీ! ఓకే. ఓకే మాతాజీ. అదనమాట. నేనైతే సండే అటెండ్ అయ్యే నేనైతే భక్తురాలనయ్యాను డెఫినెట్‌గా. సండే నేను ప్రతి వారం కూడా భాగవతం క్లాస్‌కి మా ప్రభుజీ నన్ను తీసుకొని వెళ్ళిపోయేవారు. సో, భాగవతం ఓకే. క్లాస్ విని జగన్నాథాష్టకం నాకు చాలా ఇష్టం. సో, క్లాస్ తర్వాత జగన్నాథాష్టకం కోసం క్లాస్ కష్టపడి వినేదాన్ని. సో, జగన్నాథాష్టకం అయితే నాకు ప్రశాంతంగా ఉండేది. ఒకవేళ ఏదో ఒకటి టెంపుల్‌కంటూ తీసుకొని వెళ్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. ఒకళ్ళకి భజన అంటే ఇష్టం, ఒకళ్ళకి క్లాస్ అంటే ఇష్టం ఉంది, ఒకళ్ళకి ప్రసాదం అంటే ఇష్టం ఉంటుంది. సో, ఏదొకటి వాళ్ళకక్కడ అట్రాక్టివ్‌గా అది అందగలిగితే డెఫినిట్‌గా ఏదో ఒకటి ప్రతి ఒక్కళ్ళకి సంబంధించింది అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ టైమ్ దాని కోసం వెళ్లి అప్పుడు వాళ్ళు భక్తులుగా డెఫినిట్‌గా అయిపోతారు మాతాజీ. వాళ్ళని తీసుకువెళ్ళాలి. అట్‌లీస్ట్ టెంపుల్‌కి 2 వారాలకో, 20 రోజులకో ఒకసారి తీసుకొని వెళ్తూ ఉంటే సో, వాళ్ళు ఇంక మళ్ళీ మానలేరు వాళ్ళు. సో, నేనైతే జగన్నాథాష్టకం కోసం ఎలాగైనా వెళ్ళాలనుకునేదాన్ని. డివోటీస్ ఎంతో అద్భుతంగా కీర్తన చేసేవారు జగన్నాథాష్టకం. దాన్ని వినటం కోసం వెళ్ళాలనుకునేదాన్ని. సో, వినటం కోసం అంటే భాగవతం వినాలనేవారు. సో, భాగవతం విని జగన్నాథాష్టకం అయిన తర్వాత సో, అక్కడ భక్తులతో ఉండి వితిన్ 6 మంత్స్‌లో నేను 1 రౌండ్ నుంచి 16 రౌండ్స్ అయిపోయాను. అదంతా అక్కడున్న డివోటీస్ యొక్క కరుణ కదండీ! సో, భక్తుల యొక్క సాంగత్యంలో ఏదైనా జరుగుతుంది. బట్ టెంపుల్ వరకు మనం వెళ్ళాలి ఫస్ట్. టెంపుల్ వరకు వాళ్ళని ఓకే. తీసుకొని వెళ్ళి, అక్కడ ఏదొకటి వాళ్ళకి ఇష్టమైనది ఉంటుంది. భజనో, ప్రసాదమో, కీర్తనో ఏదొకటి. భాగవతము, ఓకే. భగవద్గీత అక్కడ తీసుకొని వెళ్తే అంతా సెట్ అయిపోతుంది మాతాజీ. అక్కడి వరకు మందిరానికి తీసుకొని వెళ్ళాలి ఫస్ట్. అదే మనకి సక్సెస్ అన్నమాట. అక్కడ తీసుకొని వెళ్తే సెట్ అదే. అయిపోతారు. చూద్దాం భగవంతుడి కరుణ అది ఎట్లా ఉందో చూడాలి మరి. డెఫినిట్‌గా ట్రై చేయండి మాతాజీ. ట్రై చేయటంలో తప్పులేదు కదా! అవును. అవును మాతాజీ. మాతాజీ భగవంతుడికి చూపించిన వాటరు తర్వాత వాళ్ళు స్నానం చేశాక చల్లొచ్చా మాతాజీ ఇంట్లో వాళ్ళకి? చల్లొచ్చు మాతాజీ. ఇప్పుడు మన ఇంట్లో గూడా మంగళహారతి చేసినప్పుడు అర్ఘ్య సమర్పిస్తాం గదా భగవంతుడికి. ఆ ఆ! అర్ఘ్య మన ఇంట్లో వాళ్ళందరి మీద చల్లుతాం. మనం అంటే ఓకే. చల్లుకుంటాం. అప్పుడు లెగవరుగా మాతాజీ తర్వాతైనా చల్లుకోవచ్చా అక్కడ మాతాజీ? యాక్చువల్‌గా అది మనం నేనైతే మా ఇంట్లో చిన్న గిన్నెలో అక్కడ పెట్టేస్తాను. సో, ఆ! నేనైతే అవకాశం ఉంటే నేను చల్లుతా. లేకపోతే వాళ్ళు స్నానం చేసి వచ్చిన తర్వాత వాళ్ళు చల్లుకుంటారు. అది వాళ్ళకి అలవాటు చేయాలి. అయ్యో! ఆహా! అవునా మాతాజీ తెలీదైతేనే ఆ! ఇంతవరకు కూడాను. అర్ఘ్య చూపించేసి అది వేడే భగవంతుడికి అర్ఘ్య సమర్పిస్తాం కదండీ! అది తెల్లారి మనం తులసి దగ్గర గాని, లేకపోతే వేరే చెట్లు పచ్చని చెట్ల దగ్గర పోసేస్తాం. ఆ చెట్లుకి రోజంతా అలా ఉంచుతాం. పోస్తాము. ఆ రోజంతా అలా హ్మ్. ఉంచుతామనమాట. ఆ రోజు మనం జల్లుకోవచ్చు. ఎవరైనా వచ్చినా వాళ్ళకి కూడా మనం ఇస్తాం. చల్లొచ్చా. ఇవ్వచ్చు. ఆ విధంగా ఇవ్వచ్చు. రైట్. అయ్యో! భగవంతుడు సమర్పించిన పుష్పాల వాసన చూడటం, ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్స్ ఒస్తాయి. తెలియకుండానే ఇవన్నీ బెనిఫిట్స్ ఒస్తాయి. ఓకే. మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే థాంక్ యూ కృష్ణ సో మచ్ మాతాజీ. డియర్ డివోటీస్. సో, అందరం కలిసి చక్కగా భక్తి జీవితంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హరే. హరే. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, भगवद्गीता की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज जय पताका स्वामी महाराज की जय. Thank you devotees. Hare Krishna. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. హరే Hare కృష్ణ మాతాజీ హరే కృష్ణ. Hare Krishna devotees. హరే కృష్ణ